హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! పెళ్ళికి వెళ్తున్నాము. గుంటూరు మా రిలేటివ్స్‌దన్నమాట. ఇంకా స్టేషన్‌కైతే వచ్చేసాము. మా తమ్ముడు, పిన్ని, మా వారు అందరం కలిసి అయితే మ్యారేజ్‌కైతే బయలుదేరాము. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము గుంటూరు అయితే వెళ్తున్నాము. గుంటూరు కోసం ఎర్లీ మార్నింగే ట్రైన్ అనమాట 6:00కి. ఇంకా స్టేషన్‌కైతే వచ్చేసాము. డబుల్ డెక్కర్ ట్రైన్‌కైతే వెళ్ళాము. ఇంకా ట్రైన్‌లోకి వెళ్ళగానే మంచిగా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. నాకు ఇష్టమైన ఫేవరెట్ దోస వేడి వేడిగా తినేసి ఇంకా కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచాం కదా! ఇంకా టిఫిన్ అది చేసిన తర్వాత మంచిగా రీల్స్ అవి కూడా చేసాము. ఆల్రెడీ నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. మీరందరూ చూసే ఉంటారు. జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ 12:30 అలా ఇంకా గుంటూరైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోగానే మాకు రూమ్ ఇచ్చారు. హోటల్ రూమ్. ఇంకా రూమ్‌లో అయితే కాసేపు రిలాక్స్ అయ్యాము. చూపించాలా నిన్ను? మా అరవింద్ ఖాళీగా ఉన్నాడు. ఎవరైనా మ్యాచెస్ వీడియో చూస్తే అడగండి, కాంటాక్ట్ అవ్వండి నన్ను. నేను మీకు మ్యాచ్ అయితే చూస్తాను చెప్తాను. ఇంకా రెడీ అయిపోయాము. ఈవినింగ్ 4:30 అలా అన్నమాట. మేము ముందు రోజు వెళ్ళాము. ఎందుకంటే మంగళ స్నానం అది ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా ఇదంతా కూడా మాకిచ్చిన హోటల్ మీకు చూపిస్తున్నాను. ఇంకా మంచిగా రెడీ అయిపోయి మేమున్న పై ఫ్లోర్‌లోనే ఇంకా హల్దీ ఫంక్షన్ అన్నమాట. హల్దీ ఫంక్షన్‌కైతే రెడీ అయిపోయి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళగానే మాకింకా అక్కడ ఒక యాంకర్‌నైతే అరేంజ్ చేశారు. మంచిగా టైమ్ పాస్ అయింది తనతోని. అందరితో కూడా మంచిగా డాన్సెస్ అవి వేయించి మంచిగా జోక్స్ అవి కూడా వేశారు. మంచిగా టైమ్ పాస్ అయిపోయింది. ఇంకా ఫంక్షన్ అంతా కూడా అయ్యేసరికి 10:30 అలా అయిందన్నమాట. ఇది ముస్లింల మ్యారేజ్ అన్నమాట. ముస్లిమ్స్ మ్యారేజ్ ఎలా ఉంటుందో మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను. మనకి హల్దీ అయితే కొంచెం మంగళ స్నానం అది చేపిస్తారు కదా! వాళ్ళ సైడ్ అలా ఉండదన్నమాట. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ డాన్సెస్ ఇవన్నీ వేస్తారు. మార్నింగ్ 3:00 వరకు వాళ్ళకి ఇదంతా కూడా ఉంటుందంట. 3:00 వరకు వాళ్ళందరూ కూడా మెలకువగానే ఉండాలి అని వాళ్ళకి రూల్ అన్నమాట. అందుకని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేయడమే 10:30 అలా స్టార్ట్ చేశారు. ఇక్కడ మంచిగా లేడీస్ అందరిని పిలిచి ఇంకా ర్యాప్ వాక్ అది చేపిచ్చారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే ఏం బోర్ కొడుతుంది చెప్పండి. మంచిగా లేడీస్ అందరం కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేసాము. డాన్సెస్, గేమ్స్ ఇంకా మంచి మంచి జోక్స్ ఇవన్నీ కూడా వేశారనమాట. ఇంకా ర్యాప్ వాక్ అయిపోయిన తర్వాత లేడీస్ అందరూ కలిసి డాన్సెస్ అయితే వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా యాంకర్ ముందున డాన్స్ స్టెప్స్ చెప్పడము, ఇంకా డాన్స్ వేయడం. ఈ అంకుల్ చూసారా ఎంత జోష్‌గా వేశారో అతనే అమ్మాయి వాళ్ళ ఫాదర్ అన్నమాట. అందరిని కూడా మంచిగా ఎంటర్‌టైన్ చేశారు. చికెన్ బిర్యానీ మీరు బాగా చేస్తారా మీ ఆయన బాగా చేస్తారా? చికెన్ బిర్యానీ మీరే అది బతికే ఉంటారు సరే. అదే అలాంటి ముచ్చట్లే కదా ఎక్కడ చూస్తున్నా అదే కదా. అదే అందరూ ఇక్కడ యాంకరింగ్ చేసే అమ్మాయి కొన్ని క్వశ్చన్స్ అడిగింది. అవి మీకు అడుగుతాను. తెలిస్తే కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఐస్ వాటర్ ఎలా ఉంటుంది? అది ఒక క్వెషన్. సెకండ్ క్వెషన్ వచ్చేసి అందరూ భయపడే బడి ఏది? థర్డ్ క్వెషన్ వచ్చేసి ఐస్ క్రీమ్ అంటే ఏంటి? ఈ 3 క్వెషన్‌లు కూడా ఆ అమ్మాయి అడిగిందనమాట. మాకు ఆన్సర్ అయితే చాలా సేపు చెప్పలేకపోయాము. తనే చెప్పింది. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇంకా నైట్ మంచిగా హల్దీ ఫంక్షన్ అంతా అయిపోయాక నైట్ ఇంకా రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగే లేచి మ్యారేజ్‌కైతే రెడీ అయ్యాము. నేను ఈ లెహంగీ వేసుకొని రెడీ అయిపోయాను. ఇది గుర్తుపట్టారా? నేను మా తమ్ముడు పెళ్లిలో కట్టుకున్నాను కదా! మార్నింగ్ అదే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు పెళ్ళికొడుకొచ్చేసి నేమ్ వచ్చేసి భాష. తను మాతో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇంకా రెడీ అయ్యి అక్కడికే వెళ్తున్నాము. పుత్తూరు భాష నీకు డైలాగు. తాం తగిన దీని తగిన తాం తను రెడీ అయిన తర్వాత ఇక్కడ అమ్మాయికి పెళ్లి కూతురిని చేయడం అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళ అసలు ఊరు ఒంగోలు. అయితే పెళ్లి ఇక్కడ ఇటువైపు అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారనమాట. మేము గుంటూరు అయితే వచ్చాము. ఇంకిక్కడ మనలాగే సేమ్ అమ్మాయికి అన్ని రకాల స్వీట్స్, పళ్ళు, ఆహ్, శారీ, పువ్వులు అన్నీ కూడా తీసుకొస్తారు. కాకపోతే మనకి అవన్నీ వేస్తారు. ముస్లిమ్స్ ఏంటంటే ఆమెకు మెడలో దండ వేస్తారు. అలాగే తెచ్చిన శారీ అన్నీ కూడా వేసిన తర్వాత వాళ్ళకి అమ్మాయి వాళ్ళ సిస్టర్ గాని, బ్రదర్ గాని ఉంటే వాళ్ళకి బట్టలు పెడతారనమాట. మన సైడ్ ఎలా మనం సైడ్ పసుపు పూత అంటాం కదా! అలాగా వీళ్ళకి ఇలా పెళ్లి కూతురిని చేస్తారనమాట. అదే రోజు ఇంకా నైట్ అమ్మాయిని కూడా పెళ్లి కూతురిని చేసేసిన తర్వాత వాళ్ళు ఇంకా రెడీ అయ్యి పెళ్లి మండపంకైతే వెళ్ళిపోతారు.
అంతా అయిపోయాక అమ్మాయి రెడీ అయ్యి ఇంకా ఫంక్షన్ హాల్‌కి అయితే వచ్చేస్తుంది. మేము కూడా ఫంక్షన్ హాల్‌కి వెళ్ళిపోయాము. ఫంక్షన్ హాల్‌కి వెళ్ళగానే ఇక్కడ మగవారు వేరేగా, ఆడవాళ్ళు వేరేగా సెపరేట్ చేస్తారనమాట. పెళ్లయిపోయే వరకు ఇంకా వాళ్ళ నికా అయిపోయే వరకు ఇంకా ఒకరినొకరు చూసుకోకూడదంట. అందుకని చెప్పి గర్ల్స్ వేరేగా, బాయ్స్ వేరేగా పెట్టారు. ఇక్కడ చూసారా స్క్రీన్‌లో మా తమ్ముడు వాళ్ళందరూ కూడా అటువైపు ఉన్నారు. మేము ఇటువైపు ఉన్నాము. వాళ్ళందరూ ఫోటోస్ స్క్రీన్స్ పెట్టారనమాట చూసుకోవడానికి. వాళ్ళు భాషతో ఫోటోస్ దిగుతున్నారు. మేమిక్కడ తినతో ఫోటోస్ తీసుకున్నామన్నమాట. ఇంకా అందరం మంచిగా ఫోటోస్ అవి అయిపోయిన తర్వాత ఇంకా నికా అయితే జరిగింది. కొంచెం కొత్తగా ఉందనిపిచ్చింది. ఎందుకంటే మన హిందూస్ మ్యారేజ్ వేరేగా ఉంటాయి. వాళ్ళ మ్యారేజెస్ వేరేగా ఉంటాయి కదా! ఇక్కడ మేము అలా కూర్చునేటప్పుడు మాకు ఇక్కడ టైమ్ పాస్‌కి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఆ డ్రై ఫ్రూట్స్ అవి తినేసి ఇంకా నికా అయితే చూసాము. మీరు కూడా చూడండి వీడియోలో చూపిస్తాను వాళ్ళ నికా ఎలా జరిగిందో. తాళి కట్టడం, తలంబ్రాలు వేయడము ఇవన్నీ ఏమి ఉండవు. సింపుల్‌గా వాళ్ళొచ్చి కొన్ని ఏవో చెప్తారు. వాళ్ళు సైన్ పెట్టేస్తే వాళ్ళ నికా జరిగిపోయినట్టనమాట. ఇక్కడ చూసారు కదా! మా భాష అయితే సైన్ పెట్టేస్తున్నాడు. సైన్ పెట్టాక వాళ్ళు ఆ పత్రాలు మార్చుకుంటే వాళ్ళ నికా కంప్లీట్ అయిపోయినట్టే. ये तो 5 जगह दस्तखत कराने को तो मेहर की से बच्ची के हाथ में नफा और राज भाई वाला उधर बच्ची के हाथ में मेहर की से आपको 5 जगह दस्तखत कराना ఇక్కడ అబ్బాయిని మల్లెపూలతో ఫేస్ కనిపించకుండా కవర్ చేస్తారు. నేనైతే అది తీయడం మర్చిపోయానన్నమాట. చాలా బావుంటది. ఫేస్ అంతా కూడా కనిపించకుండా ఒకరికొకరు కనిపించకుండా అలా పెడతారు. ముస్లిమ్స్ అయితే. ఇంక మేము అదంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైము. ఇంకా లంచ్ అయితే వచ్చేసాము. ముస్లింల విందు ఏదైనా వాళ్ళ విందు వేరే అండి. ఎందుకంటే అంతా కూడా నాన్ వెజ్‌తో పెడతారనమాట. ఇంక మేమందరం ఫ్యామిలీ అందరం కూడా అటెండ్ అయిపోయాము. అమ్మాయి వాళ్ళ వైపు, అబ్బాయి వాళ్ళ వైపు అందరం కూడా ఒకే దగ్గర కూర్చొని మంచిగా మాకు లంచ్ అయితే అరేంజ్ చేశారు. మన పెళ్ళిల్లో అయితే వెజ్ ఉంటది స్పెషల్. వాళ్ళ పెళ్ళిల్లో అయితే నాన్ వెజ్ స్పెషల్స్ అన్నమాట. చూసారు కదా ఇక్కడ మంచిగా మటన్ అది పెట్టారు. మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అలాగే ఇక్కడ చూసారు కదా ఇది ఒక 7 కేజీస్ ఉంటదంట. మటన్ ఏదో స్పెషల్‌గా చేశారు. దాన్ని పీసెస్‌గా కట్ చేసి అందరికి కూడా సెపరేట్‌గా వేశారన్నమాట. ఇంకా మంచిగా అందరం కూర్చొని లంచ్ అయితే కంప్లీట్ చేశాము. నాకు అనిపిచ్చింది. ఎందుకంటే అందరూ కలిసి ఒకే చోట అలా తినడం. ఇంతకీ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వాళ్ళ పేరు ఎలా అనిపిచ్చిందో. ముస్లిమ్స్‌ల పెళ్ళిలో కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది ఏదైనా ఉంది అంటే ఇంకా నాన్ వెజ్. ఈ నాన్ వెజ్‌లో మటన్‌తో చేసిన ఐటెమ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటారు. నేనిది సెకండ్ టైమ్ ముస్లింల పెళ్లి అటెండ్ అవ్వడము. చాలా అనిపిస్తది. ఎందుకంటే నాన్ వెజ్ ఫుల్‌గా కుమ్మేయొచ్చనమాట. మటన్‌తో చేసిన హలీం అయితే టేస్ట్ చాలా బావుంటది. ఎప్పుడైనా తిన్నారా? అయితే కామెంట్ చేయండి. ఐటెమ్ మీకు కూడా చూపిస్తాను చూడండి. చూస్తుంటే నోరూరుతుంది కదా మీకు కూడా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సీతాఫలం గుజ్జుతో చేసిన స్వీట్ అన్నమాట. దాని పేరు ఏదో చెప్పారు. నాకు గుర్తులేదు మర్చిపోయాను. స్వీట్ అయితే చాలా టేస్ట్ బావుంది. చూసారు కదా! ఇంకా యమ్మీ అన్నమాట. ఇంక మంచిగా లంచ్ అది కూడా కంప్లీట్ చేసి అక్కడ కాసేపు స్పెండ్ చేసి ఇంకా రూమ్‌కొచ్చేసాము. ఎందుకంటే మాకు ట్రైన్ వచ్చేసి 8:00కే. ఇంకా నైట్ డిన్నర్ అది కూడా రూమ్‌లోనే చేసేసాము. చేసేసి ఫ్రెష్ అయ్యి ఇంకా రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోయాము. మేము టోటల్ 2 డేస్ స్పెండ్ చేసాము గుంటూరులో. ఇంకా 2 డేస్ మంచిగా స్పెండ్ చేసి ఇంకా స్టేషన్‌కైతే వచ్చి ట్రైన్ ఎక్కేసాము. ఇంకా 2 డేస్ కూడా అలసిపోయాం గదా! ఫుల్‌గా మంచిగా పడుకొని పోయాం. ఎర్లీ మార్నింగే ఇంక మేము వైజాగ్ స్టేషన్‌లో అయితే దిగిపోయాము. అంతే అండి వ్లాగ్. ఎలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. మీరిలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.